హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఇవాళ టాలీవుడ్లో టాప్ ట్రెండింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. రండి కలిసి మాట్లాడుకుందాం. ఓకే మామ, కలిసి మాట్లాడుకుందాం. లైక్ చేయండి, అలాగే స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నామా. సో గేమ్ మాత్రం చేయకుండా, ఆలస్యం చేయకుండా అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. మంచిగా ముచ్చట్లో పెట్టుకుందాం, ఏమైందో మాట్లాడుకుందాం టాలీవుడ్ లెవెల్. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బిగ్గెస్ట్ ర్యాంపేజ్ ఫిలిం ఈజ్ రెడీ, గోయింగ్ టు బీ కొలాబరేట్ అవుతుంది. అది ఎవరు కాదు, మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ కనకరాజు గారు కాంబోలో ఆల్మోస్ట్ ఒక మూవీ లాక్డ్ అయిపోయింది మనకున్న అప్డేట్ ప్రకారం. సో ఇది మాత్రం సౌత్ ఇండియా సినిమా వీళ్ళు కొలాబరేషన్లో జరుగుతుంది, లాక్ అయింది. సో ఇది కనుక నిజమే నెక్స్ట్ లెవెల్ మాస్ ర్యాంపేజ్ ఉంటుంది మూవీ. బికాజ్ ఆల్రెడీ మనకు తెలుసు లోకేష్ కనకరాజు గారి మాస్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి హీరోకి, విక్రమ్తో మన కమల్ హాసన్ గారికి, రజనీకాంత్ గారికి జైలర్లో. సో వీళ్ళకి మాస్ ఎలివేషన్స్ ఎలా ఇస్తారో తెలుసు, వాళ్ళ సాంగ్స్ ఎలా ఉంటాయో తెలుసు, వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ అదిరిపోద్ది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాంటి మాస్ ఎలివేషన్ ర్యాంపేజ్ మూవీ అయితే పడుతుంది. బికాజ్ ఆల్రెడీ మొన్న వచ్చిన సినిమాతో దుమ్ము తొలిపేశారు హ్యాంగ్రీ చేత. సో హ్యాంగ్రీ చేత హ్యాంగింగ్ వేటలో మొదలెడతారు. భగవత్ కేసరి ఈ కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ నెక్స్ట్ మన లోకేష్ కనకరాజు గారితో మాస్ కాంబో ఉంటుంది. ఇది గోయింగ్ టు హిట్ అవుతుంది. మీలో ఎంతమంది ఈ అప్డేట్ నచ్చింది, ఇంతమంది నిజంగానే ఇంకొక మాస్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిది? సో కామెంట్ చేయండి మామ, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. అప్డేట్ అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ అప్డేట్ వస్తే మాత్రం ఇది ఒక కొత్త సినిమా. మొన్నే వానరా అనే పోస్టర్ అయితే రిలీజ్ అయింది. సో ఆ పోస్టర్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. వానరా బైక్ మీద పైన ఆంజనేయ స్వామితో. సో అయితే ఈ సినిమా టీజర్ని లాంచ్ చేస్తున్నారు మన మంచు మనోజ్, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు. సో రేపు 3 PM ప్రసాద్ ల్యాబ్స్లో హైదరాబాద్, అక్కడ ఉండే వాళ్ళు వెళ్ళి చూడవచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇది మనకున్న అప్డేట్. ఇంకొక అప్డేట్ వచ్చేసి మన అజయ్ భూపతి డైరెక్టర్ మీ అందరికీ తెలుసు. మంగళవారం అనే సినిమాతో మంచి రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ చేస్తారు. మంగళవారం, RX100, రియాలిటీకి దగ్గర ఉన్నవి రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ ఆయన బాగా తీస్తారు. సో అలాంటి డైరెక్టర్ నుంచి ఇంకొక రా అండ్ రస్టిక్ ఫిలిం అయితే వస్తుంది. అది ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే మన అశ్విని దత్ అంటే మన వైజయంతి మూవీస్ వాళ్ళు తీసే ఫిలిమ్స్ ఈ మధ్య బాగా హిట్ అవుతాయి. మంచి కాన్సెప్ట్ బేస్ ఫిలిం తీస్తారు. అయితే ఆ సినిమా ఒక ఫస్ట్ లుక్ని పోస్టర్ని రిలీజ్ చేశారు మామ. ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేశారు. టైటిల్ వచ్చేసి ఏం కాదు, ఒక్క నిమిషం టైటిల్ చెప్తాను మీకు, మనం పెట్టాం కదా. సో అది అనగనగా కాదు, శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ అనౌన్స్ చేశారు. అందులో లుక్ కూడా రా అండ్ రస్టిక్ ఉంది. బికాస్ అమ్మాయి చెయ్యి పైన గన్ను. సో ఇది కూడా మనకు వచ్చిన పోస్ట్ ప్రకారం చూస్తే ఏంటంటే ఫుల్ లవ్ ఇంటెన్సిటీ ఉన్న ఫిలిం. ఇది కూడా ఫుల్ రా అండ్ రస్టిక్గా ఉంది పోస్టర్ చూడడానికి. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. బికాజ్ ఈ సినిమాలు అన్ని రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఊహిస్తున్నా. ఇది ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. బికాజ్ వైజయంతి, అజయ్ భూపతి మాస్ కాంబో అంటే మామూలుగా ఉండదు. సో ఇవి బాయ్స్ ఇవాళ టాప్ ట్రెండింగ్ అప్డేట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. నాకు నచ్చిన టాప్ ట్రెండింగ్ అప్డేట్స్. సో ఇందులో మీకే అప్డేట్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అంటిల్ దెన్ రేపటి అప్డేట్ కోసం ఉంటా. బాయ్.